హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండ్ బిగ్ బాస్ 8 ఎంటర్టైనర్, వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ అవినాష్ ఈరోజు మనతో ఉన్నాడు. అవినాష్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి ఇంత ఫార్మాలిటీ? తెలియని విషయాలు అన్నావు. నీకు తెలియదంటే ఏమంటే చెప్పు. అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలుసు కానీ మనకు లోపల ఏం జరిగింది అన్నది మనకు కొన్ని తెలియదు కదా, జనాలకు కొన్ని తెలియదు కదా. అది బేసిక్గా మాకు కూడా తెలియదు, ఎందుకంటే మా పరిధిలో ఉండే మాకు తెలుస్తే కానీ పక్క ఉండే మాకు తెలియదు. యాక్చువల్లీ అంటే మా వరకునే మాకు తెలుస్తుంది. బ్యాడే గుడ్డే గుడ్డే. ఎలా ఉన్నావు శివ? బాగున్నాను. జరుగుతున్న ఇంటర్వ్యూలన్నీ చాలా జరుగుతున్నాడు. 5 వారాలు ఒక సీజన్ ఎంటర్టైన్మెంట్ లేదు అని అనుకుంటున్నప్పుడు అవినాష్ అనే పర్సన్ లోపలికి వెళ్ళి జనాలందరినీ ఎంటర్టైన్ చేశాడు. అసలు సీజన్ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నీకు వెళ్ళాలనిపించింది మళ్ళీ సీజన్? అంటే నాకు బేసిక్గా నేను వెళ్ళాలనిపించింది అంటే ఒకసారి ఎంటర్టైన్ చేసే అవకాశం మరొకసారి వచ్చిందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్ళేది ప్రేక్షకుల్ని, నేను బయట ఉన్నా అదే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, లోపల అదే చేస్తాను కాబట్టి బయటన అదే చేస్తాను, లోపల కూడా అదే చేయాలి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ సీజన్ బిగ్ బాస్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను సీజన్ 4 వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఆడుకుంటూ సరదాగా నేను ఒక 91 డేస్ గడిపేశాను. మరొకసారి అవకాశం వచ్చింది బిగ్ బాస్ అంటే కొంతమందికి అది అవకాశం రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అది 2 సార్లు రావడం అనేది ఇంకా నేను గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆ ఆపర్చునిటీ వదులుకోకూడదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. అవినాష్ సీజన్ 8ని కాపాడాడు తన ఎంటర్టైన్మెంట్తో అంటే ఏమంటావు? నేను కాపాడలేదు, అందరు కలిసి అందరు కష్టం ఇది. అందరు కంటెస్టెంట్స్ వారు ఆట ఆడారు, అందరు కలిస్తేనే ఈ సీజన్ వర్కౌట్ అయింది, హిట్ అయింది అంతే. నామినేట్ అయిన వెంటనే అవినాష్ పవర్ యూస్ చేసుకొని బయటపడ్డాడు. అవును. అంటే నామినేషన్స్కి భయపడ్డావా? లేదు, నేను సేమ్ బస్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఒకవేళ నేను యూజ్ చేసుకోకపోతే కూడా నువ్వు ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఉంటావని నమ్మకం నీకు ఎట్లా అనిపించింది? బిగ్ బాస్ క్లియర్గా నీకు ఆ పవర్ ఇచ్చారు, పవర్ ఇచ్చినప్పుడు వాడుకోవాలి, వాడుకోకుండా నువ్వు వాడుకోకపోవడం వల్ల ఈరోజు బయటకు వచ్చావు అని ఇదే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అని అడుగుతావు. వాడుకున్నా కూడా ఇదే క్వశ్చన్ అడిగావు. వాడుకున్నావు అంటే భయపడ్డావు అని అడిగావు, వాడుకోకపోతే ఎందుకు వాడుకోలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు. కాబట్టి వాడుకోవడం అనేది కామన్. నాకు ఆ క్షణం అక్కడ అనిపించింది, నేను వాడేశాను. అంటే ఒకరికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది మంచో చెడో తెలియదు, ఆ క్షణం నాకు అనిపించింది, అది చేశాను. దాని నామినేషన్కి భయపడ్డం అనేది చాలా మంది అనుకున్నారు. అనుకునే వాళ్ళకి నా సమాధానం ఇది. మిమ్మల్ని మీ కామెడీని బుల్లింగ్ అని చెప్పి గౌతమ్ అనడం జరిగింది, అది కరెక్టా? రాంగ్. అసలు నేను ఎప్పుడు ఎవరిని నేను బుల్లింగ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బుల్లింగ్ మీనింగ్ బుల్లింగ్ అంటే ఏంటి బ్రో అంటే బుల్లింగ్ అంటే నేను బుల్లు సంథింగ్ ఈ బుల్లు ఉంటుంది కదా, దానికి సంబంధించింది నేను అలా అన్నానేమో అని ఫస్ట్ ఫీల్ అయ్యాను. తేజ అని అడిగారు, అదే తేజ బుల్లింగ్ అంటే ఏంటరా అంటే సో అండ్ సో దీని అర్థం అని అంటే నేను అలా చేయలేదురా బాబు, మనం చేసి అలాంటి చేస్తే గిట్ట జనాలు నన్ను ఈ 10 సంవత్సరాల నుంచి ఇంత ఎంకరేజ్ చేయరు. నా కామెడీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. సీజన్ 4లో నా కామెడీ ఎంజాయ్ చేశారు, అదే కామెడీ చేస్తూనే సీజన్ 8లో ఉన్నా నేను. నాకు ఆ బుల్లింగ్ చేసే అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేదు కాబట్టి రోజు అంతా ఫైట్ చేశాను నేను. ఈ సిచ్యువేషన్ జరిగాక లోపల నువ్వు కామెడీ తీసుకోపోతే షోసే రాకు, లేకపోతే ఈ కొన్ని మాటలు గౌతమ్ని అనడం జరిగింది, అది కరెక్టా? అంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో బ్రో. ఎంటర్టైన్మెంట్ అనేది అంతమంది మీతో ఉన్న 14 మంది 15 మంది ఎంతమంది అవుతున్నారో వాళ్ళు తీసుకుంటున్నారు కామెడీని, నువ్వు ఒక్కడికి తీసుకోవట్లేదు. అంటే దానికి ముందు నువ్వు ఎంజాయ్ చేసావు. పర్టికులర్ నీకు ఏదైతే నచ్చదో అని, నీకైతే ఇది అనడం నీకు నచ్చదని చెప్పాడు కదా, అది మాకు తెలియదు. హౌస్లో కొంతమంది తెలుసు, నువ్వు కొంతమందికి చెప్పావు, కొంతమంది తెలియదు. అండ్ గౌతమ్ అనే వ్యక్తి దాని ద్వారా మాకు పరిచయం, సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాని ద్వారా మాకు తెలిసింది. అశ్వత్థామ 2.1 అనేది దాని ద్వారా తెలిసింది. దానివల్ల మేము గౌతమ్ అశ్వత్థామ 2.0 దానివల్ల మనోడు ఫేమ్ అని చెప్పేసి నేను అది అనడం వల్ల మనోడు హట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఒకరు హట్ అవుతారంటే నేను అది చేయను, నాది ఆ కామెడీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబుల్ మీనింగ్ చేయలేదే, బూతులు మాట్లాడలేదు, బూత్ కామెడీ చేయలేదు. ఏదైతుందో అశ్వత్థామ అనేది ఒక మంచి పదము, దాన్ని
ఒకరు ట్రోల్ చేసిన విషయం దానివల్ల నెగిటివిటీ అయింది అనే విషయం నాకు తెలియదు. అది అలా అనడం వల్ల అతను హట్ అవుతాడంటే అనేవాడిని కాదు, నాకు తెలియక చేసింది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని వారాల తర్వాత నాకు సార్ చెప్పారు, దాన్ని ఏదైతే అన్నారో మళ్ళీ అతను అది తీసుకొని అండ్ అశ్వత్థామ ఇప్పుడు 3.1 అతనే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నాకు తెలియక జరిగింది, అది తెలియక జరిగిందని అక్కడ నేను వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను. సారీ గౌతమ్, నాకు తెలియదు నువ్వు దీన్ని హట్ అవుతావని, నేను ఇంత సెన్సిటివ్ అని నాకు తెలియదు, తెలిసి అనేవాడిని కాదని చెప్పాను. దాన్ని పర్టికులర్ అంత మైక్ యూస్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి నెగిటివ్ చేయడానికి చేసినట్టు ఆ క్షణం అనిపించింది. నాకే కాదు, హౌస్ మొత్తం అనిపించింది. హౌస్ అంతా స్టాండ్ తీసుకున్నారు. అతను తెలియక అన్నాడు కదా గౌతమ్, వదిలేదు దాన్ని ఎందుకు పెద్ద చేస్తాను అంటే ఆ సిచ్యువేషన్ని పర్టికులర్ ఆ క్షణం మనోడు పెద్ద చేయడానికి ట్రై చేసిన అనిపించింది ఆ పాయింట్ని. ఇది డిస్కషన్ వల్ల అవినాష్ కొంచెం నెగిటివ్ అయింది బయట. లైక్ సీజన్ 4లోని కూడా ఇలాంటి కామెడీ సిచ్యువేషన్లోనే అభిజిత్ ఇలా అన్నాడని చెప్పి, లేకపోతే అవినాష్కి ఇలాంటి టైంలోనే ఎందుకు అవినాష్ కలిసి అంటే మనం ఇచ్చే సమాధానం కానీ లేకపోతే అది కరెక్ట్గా లేకపోవడమా, లేకపోతే కరెక్ట్ కన్వే అవ్వకపోవడం. అభిజిత్ ఏ విషయంలో అభిజిత్ అంటే అభిజిత్కి నీకు ఒకసారి డిస్కషన్ ఇదే కామెడీ గురించి నీకు అప్పుడు ఒక డిస్కషన్ అనుకుంటా, నోయల్కి చిల్లర కామెడీ నోయల్ది అయిపోయింది. నోయల్ది అంటే అభిజిత్ నీకు కూడా ఒక డిస్కషన్ అయింది. అభిజిత్ ఏదో నామినేషన్లో నామినేట్ చేయడం కూడా అంటే దాన్ని దీన్ని పెట్టి వీడియో చేయడం జరిగింది. తెలీదు అంటే మేబీ కట్ చేసి చెప్పే అది ఎక్కడదో ఇది ఎక్కడో తెలియదు. మేబీ దానికి వేరే కట్ చేసి పెట్టిండొచ్చు. నాకు కామెడీకి సంబంధించింది నోయల్కి నాకు చిల్లర కామెడీ అన్నాడు. చిల్లర కామెడియన్స్ని చిల్లర కామెడీ చేసేవాళ్ళని బిగ్ బాస్ తీసుకోరు కదా, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి తెలుసు కదా అని ఆ పాయింట్ ఇష్యూ జరిగింది. అది సీజన్ 4లో. నాకు అభిజిత్ అయితే ఇలాంటి జరగలేదు, ఇప్పుడు కామెడీ గురించి జరగలేదు. ఐ థింక్ మేబీ వేరే రాంగ్ కట్ చేసి పెట్టిండొచ్చు ఎడిట్. మీరు రోహిణి టేస్టీ తేజ మీ ముగ్గురే ఉన్నారు, కొత్త వాళ్ళతో కలవట్లేదు, ఎందుకు కలవలేకపోయారు? బేసిక్గా మీరు అక్కడ హౌస్మేట్స్ని అడిగితే ఇట్ట అందరితో కలిసాను. నాది తేజ రోహిణి ఒకటే బెడ్రూమ్. బేసిక్గా మాకు సర్టన్ టైం ఏంటంటే మా బెడ్రూమ్లో మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మేము వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అంటే విష్ణు పృథ్వీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నారు ఏమో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నిఖిల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళాం ఎందుకని చెప్పేసి అనుకున్నాం తప్ప మ్యాక్సిమం చూస్తే అవినాష్ అనేవాడు అందరితో కలిసిపోయాడు. అక్కడ అందరితో కలిసిపోయాడు. నువ్వు మ్యాక్సిమం చూస్తే మనకి ఎక్కడ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మాకు ఏమి ఉండదు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఉండొచ్చుకునేవన్నా కానీ ముగ్గురు కలిసి కనబడేసరికి ఇప్పుడు ముగ్గురం కలిసి ఉన్నాం, ఉండలేదని చెప్పట్లేదు. ముగ్గురం కలిసి ఫన్ చేయడానికి ముగ్గురం కలిసి చేయాలి, ముగ్గురం కలిసి నవ్వించడానికి ముగ్గురం కలిసి చేయాలి. అది అవును. ముగ్గురం కలిసి ఆయన తింటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు పక్కన చేరింది, ఆ పక్కన ఇంకో చేరింది, ఆ విధంగా ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. అక్కడ ఫన్ చదువుతున్నప్పుడు మా జోనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 పంచులు కూర్చొని యాడ్ చేద్దాం అని అక్కడికి వెళ్ళి ఆ క్షణంలో మీకు ముగ్గురు కలిసి ఉన్నట్టు అనిపించింది తప్ప గేమ్ లో ముగ్గురం కలిసి ఆడింది ఒకటి చెప్పున్నాం. ఒకటి చెప్పు, గేమ్ ముగ్గురు కలిసి ఆడిందంటే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారేమా అని అన్నారు. అదే ఒకటి చెప్పమన్నా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఎవరైతే ఇది అంటున్నారో ఒకటి చెప్తే నేను సమానం చెప్తా. ముగ్గురు కలిసి ఆ గ్రూప్ గేమ్ ఆడింది ఒకటి చెప్తా. దానికి మన ఓటు అపీల్ చేసుకునేది నువ్వు. ఎస్, నైస్. దీని అన్నారు, దీని మీద లోపలనే అన్నారు, అది నా జర్నీ వీడియోలో ఉంది, ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నారు. నేను దానికి సమానం చెప్తా. అది నాకు చాలా అవసరం. అక్కడ నాకెంత అవసరమో నా ఫ్రెండ్ కూడా అంతే అవసరం అనిపించింది. అండ్ నువ్వు చూసినట్టయితే నేను టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆడుతున్నప్పుడు రోహిణికి నాకు ఫైట్ జరిగింది, శ్రీముఖి వచ్చి పిలుచుకున్నప్పుడు. అక్కడ నేను వెళ్ళి పట్టాను అంటే లేదు నేను వెళ్ళి పట్టాను అన్నది. అరే నువ్వు ఆల్రెడీ 3 పాయింట్స్ లీడ్లో ఉన్నారా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే రోహిణి ఇది గేమ్ ఇస్ గేమ్, నేను గెలవాలి, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఇద్దరం వాదించుకున్నాం, చాలా గట్టిగా వాదించుకున్నాం. హౌస్ అందరు షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత గొడవ పడుతున్నారని. అక్కడ నేను గ్రూప్ ఏమనుకుంటే నేను రోహిణికి ఇచ్చేయచ్చు. అక్కడ నాకు అవసరం అనిపించింది, నా అవసరం అక్కడ నాకు టికెట్ ఫినాల్ నేను కొట్టాలి, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి నాకు అనిపించింది. నేను అక్కడ టగ్ ఆఫర్ ఫైట్ చేశాను రోహిణితో. అంటే ఇది అనిపించలేదా? ఇక్కడ నేను ఆల్రెడీ టికెట్ ఫినాల్ వెళ్ళాను, నేను టాప్ లో ఉన్నాను, 15th వీక్ నేను నామినేషన్స్ లేను. రోహిణి అక్కడ నామినేషన్స్ ఉంది. రోహిణి చాలా గట్టి ఫైట్ చేసింది, చాలా బాగా ఆడింది, ఫన్ చేసింది, టాస్క్ ఆడింది. రోహిణి ఆ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఓటేపల్ తనకు అవసరం అనిపించింది. నేను ఫినాల్కి వెళ్ళిపోయాను, టాప్ 5లో ఉన్నాను, ఫస్ట్ ఫైనలిస్ట్లో ఉన్నాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రావాలి ఫినాల్కి అని చెప్పేసి 14th వీక్ నామినేషన్స్లో ఉంది. తనకి ఇది అవసరం, ఫస్ట్ నామినేషన్స్, తను జనాల నుంచి సేవ్ అవ్వాలని చెప్పేసి తను ఫినాల్కి ఓటాపిల్ కాదు, దానికంటే ముందు 14వ వారంలో తనకు ఓటాపిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు ఇవ్వాలనిపించింది. అక్కడ ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనిపించింది తప్ప గ్రూప్ గేమ్ కాదు.
నీ గ్రూప్ గేమ్ అనుకుంటే దాని ముందు నుంచి నేను ఆడుతున్నాను, నేను ఆ ముందు కూడా ఇవ్వచ్చు కదా. అవును అవును. ఆ క్షణం ఇవ్వాలనిపించింది ఇవ్వాలి, ఇచ్చాను అంతే. కానీ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా లోపలే. కనెక్ట్ అయ్యాం ఫ్రెండ్స్గా, అంటే తెలియకుండానే ఒక కేరింగ్ వచ్చేసింది. స్టాండ్ తీసుకోవడం కానీ, ఏమన్నా చిన్న చిన్న విషయాలకు తను మాట్లాడడం కానీ, నేను లో ఉన్నప్పుడు తను వచ్చి నన్ను కన్సల్ట్ చేయడం కానీ, అంటే లో అంటే కొంచెం బాధపడ్డప్పుడు కానీ, కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అలా ఎమోషనల్గా కనెక్ట్. బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న మొత్తం అందరి కంటెస్టెంట్లు నీకు బయటపరిచమే. కొంతమంది లేరు, ఆల్మోస్ట్ అంటే లైక్ నేను వెళ్ళినప్పుడైతే సీత తెలియదు, నాకన్నా ముందు కొంతమంది వెళ్ళిపోయారు. సీత తెలియదు, మణికంఠ తెలియదు, అండ్ పృథ్వీ షోలో హాయ్ అంతే, అంతకుమించి తెలీదు. యష్మి తెలీదు, యష్మి షోలోనే అదే షోస్లో అంతే. కానీ వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు ఎందుకు అంత ఎక్కువ? నేను యష్మితో ఫన్ చేశాను, నాకు పృథ్వీ కనెక్షన్ ఫైట్లో జరిగింది బాగా, ఆ కనెక్షను. అండ్ ప్రేరణకు నాకు కనెక్షన్ ఉంది. మణికంఠ నేను వెళ్ళిన మణికంఠతో నేను ఫన్ చేయించాను వెళ్ళి. మణికంఠ నాది నేను వెళ్ళిన తర్వాత మణికంఠ నాకు ప్రోమోలు చూస్తే కానీ, బిన్నెలు తోమడం కానీ, ఆ డాన్స్ చేయించడం కానీ. అండ్ ఇంకెవరు, సీత వెళ్ళిపోయినా ఆ వీక్ వెళ్ళిపోయింది పాపం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నువ్వు చూసినట్టయితే నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే ఆ అమ్మాయికి, తను ఎలిమినేషన్ వెళ్ళిపోతున్నప్పుడు స్టేజ్ మీద వైట్ హార్ట్ నా ఒక్కడిది పెట్టింది. అవును అవును, వైట్ హార్ట్ అవును నా ఒక్కడిది పెట్టింది. వాళ్ళ ఓజీ నుంచి కూడా పెట్టలేదు, రాయల్స్ నుంచి కూడా నా ఒక్కడిది పెట్టింది. ఓవరాల్ వైట్ హార్ట్ నా ఒక్కడిదే పెట్టింది చూసినట్టయితే. అంత కనెక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి కూడా. అండ్ మనకంట ఓకే, వీళ్ళంతా మిగతా వాళ్ళు ఇంకెవరు లేరు. ఈ పృథ్వీది ఇప్పుడు పృథ్వీ ఏదైతే లోపల అది జరిగిందో, సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో మొత్తం ఇంకా డిపెండెంట్ లాగా ఉండిపోయారా ఇద్దరు, లేకపోతే అది ఏంటి అది ఇష్యూ? నాకు నేను ఏనాడు ఆ పాయింట్ మీద నేను ఆ పాయింట్ రీచ్ చేయలేదు. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, ఎవరి అంటే లైక్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది అక్కడ. గేమ్ పరంగా నేను మాట్లాడాను కానీ ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు మాట్లాడాలనిపించలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ దాని గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకేదైనా నాకు అది మాట్లాడే ఆ పాయింట్ తీయాలి నాకు లేకుండే, నేను తీయలేదు కూడా. టాప్ 5 నీ కోరిక కదా? అంటే సీజన్ 4లో టాప్ 5లో ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను, బట్ అది అక్కడ నెరవేరలేదు, ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ 5 ఉండాలని. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది, గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది. బట్ నేనైతే గట్టిగా అనుకోని కొడదామని ఈ సీజన్లో, ఎందుకంటే నేను 5 వారాలు చూసాను కాబట్టి. మరి ఎందుకు మారిపోయిందంటే తెలియలేదు. అంటే నా ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో ఒక వీక్లో, ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్లో నేను సేవ్ అయ్యాను. అదే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అమ్మ బాపు ఎలిమినేట్ అయిపోయానేంటి. అప్పుడు 7 ఉన్నారు నామినేషన్స్లో, నేను ఎలిమినేట్ అయిపోయాను. నిజంగానే ఎలిమినేట్ అయ్యానా, నా పొజిషన్ ఏ పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యాను, ఓటు నాకు పర్లేదా, నిజంగానే జనాలు నాకు ఓటు చేయలేదా అని నిజంగా అనిపించి తర్వాత ఆలోచిస్తే ఓహో నామినేషన్ లేకపోతే వాళ్ళందరూ చెప్పారు నామినేషన్స్ ఉండాలి, నామినేషన్స్ ఉంటేనే మనం ఇక్కడ సేవ్ అవుతాము, ముందుకెళ్తాము. నేను దీని గురించి నాకు బాగా ఆలోచించాను. నామినేషన్స్ ఉంటేనే మనం సేవ్ అవుతాము, లేకపోతే అవ్వము అంటే అంత ఆట ఆడిన వేస్ట్ అయినప్పుడైతే మరి హౌస్లో బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే సోమవారం నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అన్నట్టు. నామినేట్ అవుతేనే మనం కంటిన్యూ సేవ్ అవుతుంది, నామినేట్ అవుతేనే కంటిన్యూస్ ప్రతి వారం నామినేట్ అవుతేనే మనం సేవ్ అవుతాం, లాస్ట్ వరకు ఉంటామని చెప్పారు. ఎవరు చెప్పింది? చాలా మంది అన్నారు నామినేట్ అవ్వాలి, ఓట్ బ్యాంక్ పెట్టుకోవాలన్నారు. లోపల ఓట్ బ్యాంక్ ఉంచుకోవాలి, మీ ఇప్పటికి 8 వారాలు నామినేట్ అయ్యాను, నేను 6 వారాలు అయ్యాను, 7 వారాలు చాలా గొప్ప చెప్పుకుంటున్నారా. అంటే నామినేట్ గొప్ప చెప్పుకుంటుంటే వాళ్ళు తప్పులు చేస్తున్నాయి కదా, పాయింట్అవుట్ చేసి నామినేట్ అవుతారు కదా. అంటే ఆ తప్పులు చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తే తప్పులు చేసిన వాళ్ళు జనాలు సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసి వాళ్ళు సర్వే ముందుకెళ్ళిపోతున్నారు. నామినేట్ అవ్వట్లేదు అర్థం ఏంటి? ఏ తప్పు చేయట్లేనే కదా. ఏ తప్పు చేయక నువ్వు బాగా ఆడుతున్నావు. నీకు అర్థమవుతుంది శివ కదా, నువ్వు నామినేట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్ లేవు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు నామినేట్ 7 సార్లు 8 సార్లు అయ్యాను, 10 సార్లు నామినేట్ అయ్యాను జనాలు సేవ్ చేస్తున్నారు. నువ్వు నామినేట్ 10 సార్లు అయ్యావంటే ఎందుకు నామినేట్ అయ్యాను 10 సార్లు? తప్పులు చేసి నామినేట్ అంటే ఇంతమంది
పర్టికులర్ ఒక్కొక్కరు ఇద్దరిని ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయాలి. అప్పుడు నీ మీద మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి నేను పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తున్నారు. బట్ నేను జనాలు సేవ్ చేస్తున్నారు. అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి, ఓట్లు పడిన తర్వాత జనాలు నేను సేవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. సడన్గా నువ్వు నామినేట్ అయితే, సడన్గా ఒక వీక్లో నామినేట్ అయ్యావు అనుకో, సడన్గా జనాలకు నువ్వు తెలీదు, నీకు జనాలు అంటే వీళ్ళందరికీ ఓటు వేసి అలవాటు అయిపోద్ది, నువ్వు సడన్గా వెళ్తే నేను జనాలు మర్చిపోతారు అని ఇలాంటివి చెప్తున్నారు లోపల. నాకు అర్థం కాలేదు. వారం అంటే 7 రోజులు సోమవారం అనే ప్రక్రియ, నామినేషన్ అనే ప్రక్రియలో ఆ ఒక్కరోజు నామినేట్ అవ్వాలి. నువ్వు నామినేట్ అవుతేనే నువ్వు ప్రతి వారం నామినేట్ అవ్వాలి. నామినేట్ అవ్వాలంటే నేను తప్పు చేయాలి, తప్పు చేసి ఎవరిని ఒకటి గిచ్చేసి అని గెలకాలి నేను. మన నేచర్ అది కాదు. మనం ఆడుకుంటూ పోతాం, మన జోలికి ఎవరైనా వస్తే మనం గెలుస్తాం, మనం మిస్టేక్ ఉంటే మాడతాం. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేను బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే, 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు, ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు, ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది. ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను. ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు.